మాజీ మంత్రి కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఏసీబీ విచారణలో కేటీఆర్ తో కలిసి లాయర్ కూర్చోటానికి వీల్లేదని హైకోర్టు చెప్పింది. ఏసీబీ ఆఫీసులో కేటీఆర్ కు దూరంగా లాయర్లు ఉండేందుకు అనుమతి ఇచ్చింది. ఏసీబీ కార్యాలయంలో న్యాయవాదికి కనిపించేలా విచారణ గదులు ఉన్నాయా అని ఏఏజీని ప్రశ్నించింది. విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. 3 లాయర్ల పేర్లు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్ పై 4 గంటలకు తీర్పు చెబుతామని హైకోర్టు వెల్లడించింది. మాజీ మంత్రి కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఏసీబీ విచారణలో కేటీఆర్ తో కలిసి లాయర్ కూర్చోటానికి వీల్లేదని హైకోర్టు చెప్పింది. ఏసీబీ ఆఫీసులో కేటీఆర్ కు దూరంగా లాయర్లు ఉండేందుకు అనుమతి ఇచ్చింది. ఏసీబీ కార్యాలయంలో న్యాయవాదికి కనిపించేలా విచారణ గదులు ఉన్నాయా అని ఏఏజీని ప్రశ్నించింది. విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. 3 లాయర్ల పేర్లు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్ పై 4 గంటలకు తీర్పు చెబుతామని హైకోర్టు వెల్లడించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు తనకు అడ్వకేట్ ని అనుమతించాలి అని చెప్పేసి ఈ రోజు కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాసేపటి క్రితమే హైకోర్టు ఆ పిటిషన్ ని విచారణ చేసింది. ఇక పలు కీలక అంశాలను కూడా హైకోర్టు కేటీఆర్ ముందుకు ఉంచిందనే చెప్పాలి. గతంలో ఏసీబీ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా మనం చూసాం. 6వ తేదీన ఏసీబీ కార్యాలయానికి వచ్చి కేటీఆర్ తనతో పాటు అడ్వకేట్ ని అనుమతించలేదు అని చెప్పేసి ఆయన వెనుదిరిగినటువంటి సందర్భం అయితే ఉంది. ఇక ఈ రోజు ఆయన తనతో పాటు ఖచ్చితంగా అడ్వకేట్ ని అనుమతించాలి అని చెప్పేసి ఆ మేరకు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు మరి కాసేపట్లో తుది తీర్పు వెలువరించబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఇప్పటికే వాదనలు కూడా పూర్తయ్యాయి. కేటీఆర్ తో పాటు ఎట్టి పరిస్థితుల్లో ఆయన విచారించే గదిలో అడ్వకేట్ కి అనుమతించే ప్రసక్తి లేదని మాత్రం హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కాకపోతే కేటీఆర్ విచారణ సమయంలో ఆయనకు ఓకే రైట్ సునీల్, థ్యాంక్ యూ.